హాయ్ ఎవ్రీవన్. సో రీసెంట్గా కేదారియాలో సేల్ నడుస్తుంది. 100 రూపీస్కి ఫ్యాబ్రిక్ మీటర్ అని చెప్తే నేను చెక్అవుట్ చేద్దామని వెళ్ళానమాట. యాక్చువల్గా షార్ట్ ఇద్దాం అనుకున్నాను దీన్ని, బట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని తీసుకున్నాను, మళ్ళీ కూడా వెళ్ళి మళ్ళీ తీసుకున్నాను. ఒక షార్ట్లో ఫిట్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కానీ. సో లాంగ్ వీడియో అనమాట. అంత లాంగ్ ఏమి ఉండదు, ఐ గో త్రూ దెమ్ ఫాస్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది డ్యూయల్ షేడ్ పింక్, ఏమంటారు సాటినీ క్లాత్ లాగా ఉంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, కట్దానా వర్క్ వస్తుంది అనమాట. ఇట్లా కట్దానా అండ్ పర్ల్స్ వస్తాయి. ఇది మా పాపకి అంటే మా అక్క కూతురికి ఫ్రాక్ చేసి చేపిద్దాము, లేకపోతే ఇంకా ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇదైతే వెరీ ప్రెటీ అండ్ సాటన్ లాగా ఉంటుంది క్లాత్ అయితే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఇది ఐ డోంట్ నో టిష్యూ, సాఫ్ట్ టిష్యూ లాగా ఉంది అండ్ వెరీ లైట్ ఆరెంజ్ కలర్. ఇది చాలా ప్రెట్టీగా ఉంది కలర్. దీంట్లో 5 మీటర్స్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ 2.5 మీటర్సే ఉన్నింది. సో ఐ థాట్ ఓకే దుపట్టా కన్నా యూజ్ అవుతుంది అనేసి తీసుకున్నాను అనమాట. ఇది తీసుకున్న వెంటనే ఐ ఫౌండ్ దిస్. ఇది కోటా కైండ్ ఆఫ్ క్లాత్. కోటానా? ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ కోటా, బట్ ఈ క్లాత్ పేరు కూడా నాకు తెలియదు. ఇది కూడా కొంచెం సాఫ్ట్గానే ఉంది, కానీ కొంచెం స్టిఫ్ ఉండేలాగా ఉంది. శారీకి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కొంచెం ఇట్లా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. సో డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కలర్స్ ఉండే 4-5 కలర్స్ ఉండే కానీ, బట్ ఐ లైక్ దిస్ కలర్. అండ్ ఇది 6 మీటర్స్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే లంగావుని చేపిద్దాము అనేసి తీసుకున్నాను దీన్ని నేను. 1 మీటర్ బ్లౌజ్కి అండ్ 5 మీటర్స్ వచ్చేసి లంగాకి అనేసి. అండ్ ఐ థాట్ ఐ వుడ్ టర్న్ దిస్ ఇంటూ ఏ దుపట్టా ఫర్ దిస్. బట్ ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే లంగావుని నేను చాలా కుట్టించుకున్నాను కానీ ఒక్కసారి 2 సార్లు వేసి పడేస్తున్నాను, వేస్ట్ అవుతున్నాయి. అందుకే అనార్కలి డ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని. యా, ఇది అనార్కలి చేస్తాను. 6 మీటర్స్ ఉంది, దుపట్టా 2.5 మీటర్స్ ఉంది. అండ్ దెన్ ఐ బాట్ దిస్. ఇది కోటా టిష్యూ క్లాత్. ఇది చాలా ప్రిటీగా ఉంది అసలు. చూడగానే నాకు తన పేరేంటి అబ్బా, హిందీ హీరోయిన్ అదితి రావు నా, ఐ డోంట్ నో, సమ్వన్ హాజ్ వాన్, ఎవరో వేసుకున్నారనమాట లంగావని గోల్డ్ మొత్తం టిష్యూ దాంట్లో. ఐ థాట్ ఇట్ వుడ్ బి పర్ఫెక్ట్ టు రీక్రియేటెడ్, బట్ అన్ని రీక్రియేట్ చేయాలంటే లంగావనీలు ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, టైలరింగ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఐ థాట్ ఫస్ట్ ఐ విల్ వేర్ ఇట్ యాజ్ అ శారీ. 1-2 సార్లు శారీ లాగా కట్టుకొని తర్వాత కావాలంటే దేనికన్నా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇది కోటా టిష్యూ అనమాట. ఇది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది, బట్ ఐ రియలీ లైక్ ద క్లాత్ అండ్ వెరీ క్లాసీ అని చెప్పచ్చు. ఇది మంచి సిమిలర్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ, కాంట్రాస్ట్గా వేరే కలర్ ఇక్కట్ బ్లౌజ్ కానీ, లేకపోతే సంథింగ్ ఎనీథింగ్ కాంట్రాస్ట్ వేసుకున్నా కానీ ఐ థింక్ ఇట్ విల్ రియలీ లుక్ గుడ్. అండ్ దీనికి కొంచెం బార్డర్ యాడ్ చేస్తాను. మోస్ట్లీ మిర్రర్ వర్క్ బార్డర్స్ వస్తున్నాయి కదా ఇంత పెద్దగా, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ఐడియా, బట్ అది యాడ్ చేస్తే ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో యా, దిస్ ఈజ్ ద శారీ. 5.5 మీటర్స్ అండ్ 550 రూపీస్ అనమాట. ఇది కూడా 100 రూపీస్ మీటర్. అండ్ ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. అది ఐ థింక్ 1 మంత్ అయిపోయింది అనుకుంటాను నేను వెళ్ళి కూడా ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం రీసెంట్గా ఊరికే వేరే దానికి ఏదో మ్యాచింగ్ క్లాత్స్ కావాలి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఇంకా సేల్ నడుస్తుంది. సేల్ అంటే బేసిక్గా ఓల్డ్ స్టాక్ అంతా క్లియర్ అవుట్ చేస్తున్నారు అనుకుంటా, ఎక్కువ సేల్ కాని క్లాత్ అంతా. సో ఐ థాట్ ఓకే మళ్ళీ ఇంకొకసారి చూద్దాము, ఏమైనా మిస్ అవుట్ అయినామో. లాస్ట్ టైం అండ్ చందేరి నేను తీసుకోవాలనుకున్నాను కానీ తీసుకోలేదు. సో ఈసారి తీసుకున్నాను అనమాట చందేరి క్లాత్. సో ఫస్ట్ వన్ వుడ్ బి దిస్ ప్రిటీ చందేరి కలర్, ఐ డోంట్ నో, మల్టీ షేడ్ కలర్ శారీ. శారీ అంటే ఇది ఫ్యాబ్రిక్ నేను శారీగా కన్వర్ట్ చేస్తున్నాను. సో దీనికి ఇలా గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట అండ్ ఇట్లా మల్టీ షేడ్ వచ్చింది. ఐ గెస్ యూ కెన్ సీ ద షేడ్స్, ఆల్ ది షేడ్స్, గ్రీన్, కొంచెం పర్పుల్ లాగా అండ్ స్కై బ్లూ అనమాట. మెయిన్ కలర్ వచ్చేసి స్కై బ్లూ. 5.5 మీటర్స్ తీసుకున్నా. ఇది కూడా 550నే, 5.5 మీటర్స్. యా, సో శారీగా కన్వర్ట్ చేద్దామని తీసుకున్నాను. చందేరి క్లాత్ చాలా చాలా ప్రెట్టీగా ఉంది. మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇది అసలు చాలా బ్రైట్గా, లైట్ వెయిట్, ఇట్ ఇస్ సో ప్రెట్టీ అండ్ ద క్లాత్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ దీంట్లోకి వచ్చేసి నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇందులోనే చాలా డిఫరెంట్ కలర్స్, చాలా అంటే ఒక 4-5 కలర్స్ ఉన్నాయి అనుకుంటా. ఆరెంజ్ షేడ్స్ ఉన్నాయి, పింక్ షేడ్స్ ఉన్నాయి, గ్రీన్ షేడ్ ఒకటి ఉంది. ఐ థాట్ స్కై బ్లూ అండ్ గ్రీన్ విల్ గో వెరీ వెల్ అనుకున్నా. అండ్ దీంట్లో కూడా కొంచెం గ్రీన్ షేడ్ కనిపిస్తుంది కదా, సో ఐ థాట్ ఇట్ విల్ మ్యాచ్ అనుకుని దీన్ని 1 మీటర్ తీసుకున్నాను బ్లౌజ్గా కన్వర్ట్ చేద్దాం అనేసి. ఐ థింక్ ఐ విల్ కన్వర్ట్ ఇంటూ ఏ హాల్టర్ నెక్ బ్లౌజ్ అనుకుంటున్నాను, బట్ విల్ సీ. యాక్చువల్గా టైలరింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నేను చాలా చోట్ల ట్రై చేశాను, ఫిట్టింగ్ బాగుంటే ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది.
తక్కువ ప్రైజింగ్ ఉంటే ఫిట్టింగ్ సరిగ్గా రావట్లేదు, చెడిపోతున్నాయి అనమాట బ్లౌజులు. సో ఎవరైనా సజెస్ట్ చేయండి నాకు మంచి టైలర్ని అనంతపూర్లో ఉన్న వాళ్ళు. ఐ రియలీ వుడ్ లైక్ టు ట్రై కొంచెం రీజనబుల్ ప్రైస్లో. సో యా, ఇది బ్లౌజ్ కుట్టిద్దాం అనుకుంటున్నా, అయిపోయినాక చూపిస్తాను. ఐ లవ్ 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 దిస్ కలర్, అసలు ఎంత ప్రెట్టీగా ఉందంటే ఐ కాంట్ వెయిట్ టు వేర్ దిస్ శారీ. తర్వాత వచ్చేసి ఇంకో 2 మీటర్స్ తీసుకున్నాను ఈ క్లాత్. ఇది టఫెటా సిల్క్ అంట. సో ఇది ఐ డోంట్ నో, ఐ రియలీ లైక్ దట్. చాలా బాగా అనిపించింది నాకు ఈ క్లాత్ చూస్తేనే. అండ్ ఐ థాట్ వీ కెన్ రీక్రియేట్ దిస్. ఇప్పుడు వస్తున్నాయి కదా పట్టు బ్రొకేడ్ కుర్తీ సెట్స్ అండ్ ఆల్. సో ప్యాంట్కి అయితే నేను తీసుకోలేదు ఈ మెటీరియల్, ఓన్లీ 2 మీటర్స్ తీసుకున్నా. ఐ థాట్ ఐ విల్ టర్న్ ఇట్ ఇంటూ ఏ రియలీ లాంగ్ కుర్తీ. దాన్ని జీన్స్లో కూడా వేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్లీవ్లెస్ వేసుకుంటే స్లీవ్లెస్గా కన్వర్ట్ చేసుకుంటే, ఆర్ షార్ట్ స్లీవ్స్, మెగా స్లీవ్స్ కానీ క్యాప్ స్లీవ్స్ కానీ పెట్టించుకుంటే ఐ థాట్ ఇట్ విల్ లుక్ రియలీ ప్రెటీ. మంచి స్క్వేర్ నెక్ పెట్టించుకొని వేసుకుంటే కుర్తీ చాలా బాగుంటుంది. అండ్ అకేషనల్ వేర్ కూడా బాగుంటుంది. బయటకు వెళ్ళాలంటే జస్ట్ ఫ్లేడ్ జీన్స్లోకి వేసుకొని కుర్తీ ఒకటే వెళ్ళచ్చు. లేదంటే ఐ థింక్ గోల్డ్ లెగ్గింగ్స్ మోస్ట్లీ చాలా మంది దగ్గర ఉంటాయి కదా, గోల్డ్ లెగ్గింగ్స్ ఆర్ గోల్డ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ దుపట్టా వేసుకొని కూడా గుడికి అట్లా ఫంక్షన్ వేర్ కూడా చేయొచ్చు. ఐ థాట్ ఇట్ లుక్ రియలీ ప్రెటీ. అండ్ సిమెంట్ గ్రే కలర్ అనమాట, ఇది చాలా బాగుంది. అండ్ గోల్డ్ కలర్ బ్రొకేడ్ లాగా వచ్చింది. ఇది కూడా 100 రూపీసే మీటర్, నేను ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, బట్ లక్కీలీ ఇట్ వాస్ 100 రూపీస్. అండ్ 2 మీటర్స్ తీసుకున్నాను నేను. అండ్ తీసుకునేటప్పుడు ఇంకోటి చెప్తానంటే, పైన చూడడానికి కొంచెం ఏమంటే ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది కదా, లింట్ లాగా మొత్తము అలా వచ్చాయన్నమాట క్లాత్స్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ తీసుకునేటప్పుడు, ఎందుకంటే పైన చూడడానికి అలా ఉన్నాయి, బయట పెట్టి చాలా రోజులు అయిపోయి కొన్నిటి మీద మార్క్స్ కూడా, స్టెయిన్స్ కూడా కనిపించాయి నాకు. సో తీసుకునేటప్పుడు మంచిగా వెరిఫై చేసి అంత బాగుంటేనే తీసుకోండి. అండ్ యా, ద లాస్ట్ మెటీరియల్ ఐ బాట్ ఇస్ దిస్ చెక్స్ ఆరెంజ్ అగైన్. ఆరెంజ్ నాకు బాగా సూట్ అవుతుందని నేను అనుకుంటాను. సో ఆరెంజ్ అనమాట. మళ్ళీ ఇది వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను. ఐ థింక్ ఇది ఉన్నదే 4.25 మీటర్లే ఉన్నింది. సో 4 మీటర్స్ 4.5 తీసుకుందాం అనుకున్నాను కుర్తీ అండ్ పలాజో సెట్ చేసుకోవడానికి. 2 మీటర్స్ టాప్కి అండ్ ఫ్లేడ్ ప్యాంట్ లాగా పెట్టిద్దాము బాటమ్ అనేసి. బట్ 4.25 ఉంది అంటే ఓకే ఫైన్ ఇచ్చేసేయండి అని చెప్పాను. ఇది కూడా కైండ్ ఆఫ్ సాటినీ క్లాత్ అనమాట, కొంచెం షైన్ ఉంటుంది. అండ్ 400 రూపీస్కి ఇచ్చారు ఇది నాకు. నేను అడిగితే 25 రూపీసే కదా తగ్గించేసేయండి అని అడిగితే ఓకే, దీని మీద అయితే 1/2 మీటర్కి 250 మీటర్స్కి ప్రైస్ ఏమీ వేయలేదు నాకు. సో ఇది 4.25 ఉందనమాట. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి, బ్లూ, గ్రీన్ అండ్ ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ అయితే అయిపోయింది. స్కై బ్లూ కూడా ఒక 2 మీటర్స్ ఏమో అవైలబుల్ ఉంది అంతే. గ్రీన్ అయితే చాలా ఎక్కువ ఉంది మెటీరియల్. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఇట్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఐ థింక్ ఇది మంచి యూనో పలాజో సెట్కి చాలా ప్రిట్టిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో విల్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. అంటే టైలర్ని బట్టి కూడా ఉంటుంది అనమాట, మనం స్టిచ్ చేయించుకో ఎలా, మన ఐడియాస్ ఉండొచ్చు మనకు చాలా, బట్ టైలర్ దాన్ని కరెక్ట్గా కుట్టలేదంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ ఓన్లీ. అండ్ క్లాత్ కూడా అనమాట. నాకు ఐ నో నేను ఓవర్గా పర్చేస్ చేశాను అనిపించింది నాకు ఒక టైంలో, ఎందుకు ఇన్ని కొంటున్నాను అవసరమా అనేసి. బట్ ఇట్స్ వెరీ చీప్. అంటే యాక్చువల్గా రెడీమేడ్ క్లోతింగ్ కూడా ఇప్పుడు చాలా తక్కువ ప్రైజెస్కే వస్తున్నాయి. 800-900లోనే మనకు మంచి కుర్తీ సెట్స్ వస్తున్నాయి, కాటన్ వే ప్యూర్. ఐ డోంట్ నో, ఇట్లా మనం తీసుకొని కుట్టించుకున్న దాంట్లో అదొక ఆనందం అనమాట, మన ఐడియాస్ చేసుకొని. అండ్ ఇట్ విల్ బి వెరీ యూనిక్. దో పింట్రెస్ట్ అండ్ వేరే అదర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నా, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. మన ఓన్ ఐడియాస్ కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి. సో యా, దట్స్ హౌ ఐ థాట్ అబౌట్ ఇట్. ఫస్ట్ అయితే ఎక్కువ తీసుకుంటున్నానేమో అనిపించింది కానీ, బట్ లేటర్ ఆన్ ఐ థాట్ ఓకే 400 క్లాత్కి పెట్టి సెట్ కుట్టడానికి 1000 తీసుకున్నా కానీ మనం రెడీమేడ్లో కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ క్లాత్స్లో 1400-1500లో రావచ్చు, ఇంకా ఎక్కువనే ఉండొచ్చేమో. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రాండ్. బట్ యా, దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాబ్రిక్స్ దట్ ఐ బాట్ అట్ కేదారియా అనమాట. ఇంకా కూడా నడుస్తుంది, బట్ వెళ్ళి చూడండి, రైట్ సైడ్ ఉంటుంది అనమాట.
ఇట్ రియలీ అంటే చాలా తక్కువనే ఉంది మెటీరియల్. బట్ ఇఫ్ యూ గో త్రూ అంటే బాగా కింద నుంచి అన్నీ చెక్ చేసుకుంటా ఓపిక్గా టైం ఉన్నప్పుడు వెళ్తే మాత్రం మంచి మెటీరియల్స్ దొరుకుతాయి. అండ్ మీకు మంచి ఐడియాస్ ఉంటే మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి ఇట్స్ రియలీ ఎ గ్రేట్ ఆప్షన్. ఇప్పుడైతే ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇఫ్ యూ వాంట్ గో యూ కెన్ గో అండ్ బై. ఓకేనా? ఇవన్నీ నేను ఎంత టైం పడుతుందో నేను చెప్పలేను. దీన్ని మొత్తం నేను మళ్ళీ స్టిచ్ చేయించి వేసుకోవడానికి చాలా టైం పట్టేలా ఉంది. బికాస్ యాజ్ ఐ సెడ్ టైలర్స్ అంత పర్ఫెక్ట్గా కుట్టట్లేదు అంత ప్రైస్ తీసుకున్నా కానీ. సో యా, ఎవరైనా మంచి టైలర్స్ ఉంటే అనంతపూర్లో సజెస్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై దెమ్ అవుట్. బట్ ఈ హాల్టర్ నెక్స్ ఇట్లా హై నెక్ రౌండ్ నెక్ ఇలా వస్తుంది కదా, అది పెట్టేయాలనుకుంటున్నాను దీనికి. అలా ఎవరైనా స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే డిఫరెంట్ డిజైన్స్, ప్లీజ్ లెట్ మీ నో అండ్ కమెంట్ డౌన్. థ్యాంక్ యూ. బాయ్.